లోటస్ పాండ్ లోని జగన్ అక్రమ నిర్మాణాలని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా పిలిపించింది. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదయం నుంచి కూడా జగన్ ఇంటి ముందు అక్రమంగా నిర్మించినటువంటి రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ గదులను పూర్తిగా తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా గతంలో నోటీసులు ఇచ్చినా కూడా ఆ రూమ్లను తొలగించినటువంటి పరిస్థితి. సో ఏదైతే జగన్ భద్రత కోసం గతంలో సిబ్బంది రోడ్డును ఆక్రమించుకొని రోడ్డు మీదకి వచ్చేసి ఏదైతే గదులను నిర్మించారు, సో దీని మీద స్థానికులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. నిత్యం తమకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని గతంలో కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కూడా వారు తొలగించకపోవడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది దాంతోపాటు ఇటు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటు విఐపీలు వెళ్ళేటటువంటి మార్గం, దాంతోపాటు ఇటు జగన్ లోటస్ పాండ్ ఇల్లు దాటేసి లోపలికి వెళ్ళేటటువంటి అనేక ఇల్లు కూడా ఉన్నాయి. సో రోడ్డుకు అడ్డంగా ఈ రూములను ఈ గదులను పూర్తిగా పెట్టడంతో నిత్యం కూడా అటువైపు వెళ్ళాలంటే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. సో అయినప్పటికీ కూడా జగన్ సిబ్బంది తొలగించకపోవడంతో ప్రస్తుతం కూల్చివేతలతో చేస్తున్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతం కూల్చివేతలతో చేసినటువంటి పరిస్థితి. గతంలో గత 2 నెలల క్రితం కూడా వారికి ఏదైతే నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు తొలగించకపోవడంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీల సహాయంతో పూర్తిగా అక్కడ కూల్చివేతల ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే జగన్ ఇంటి ముందు దాదాపు 4-5 రూమ్లను వేశారు. రోడ్డు దాదాపు ఏదైతే 30 అడుగుల రోడ్డు అది. సో దాంట్లో దాదాపు 10 నుంచి 15 అడుగుల మేర రోడ్డు మీద ఆక్రమించుకొని సో రోడ్డు మీదకి వచ్చేసి ఆ నిర్మాణాలు చేయడం మీద మాత్రమే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గత కొద్ది రోజులుగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రస్తుతం కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏదైతే లోటస్ పాండ్ ముందు భాగంలో కూడా ఏదైతే ఐపాక్ కి సంబంధించినటువంటి ఆఫీస్ ముందు కూడా అటువైపు కూడా 2 షెడ్లను ఏర్పాటు చేశారు. వాటిని కూడా తొలగిస్తామని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో ప్రస్తుతం ఆ రూమ్లన్నీ కూడా జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. భారీగా పోలీసులను కూడా ప్రస్తుతం అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక, అక్కడ ఎవరు స్పందించడానికి లేరా సిబ్బంది గానీ, లేకపోతే అక్కడ ప్రస్తుతం లోటస్ పాండ్ లో ఉన్న వాళ్ళు గానీ వ్యవహారంపై? ప్రస్తుతం ఏదైతే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదయం మరో నోటీస్ ఇచ్చారు డిమాలిషన్ సంబంధించి. సో ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అందుబాటులో లేరు. వారి భద్రత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం వారు తెలియజేశారు. వెంటనే గతంలో వారు నోటీస్ ఇచ్చినా కూడా వారు స్పందించకపోవడంతో ప్రస్తుతం మాత్రం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా కూల్చివేతలు చేస్తున్నారు. విజయచంద్రిక, ఎందుకంటే ముఖ్యంగా అది ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మార్గం. సో అటు ఏదైతే ఇటు ఫిలిం నగర్ కి వెళ్ళాలన్నా, ఇటు జూబ్లీస్ ఎమ్మెల్యేస్ కాలనీకి వెళ్ళాలన్నా కూడా అది ఒక లోటస్ పాండ్ మార్గం ప్రధానమైనది. నిత్యం కూడా అటు కొన్ని ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, హోటల్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు విఐపీలు ఉన్నటువంటి నివాసాలు ఉన్నటువంటి ప్రాంతం. సో అక్కడ నిత్యం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా ఇటు జగన్ కి సంబంధించినటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ముఖ్యంగా ఈ 4-5 రూమ్లను ఏర్పాటు చేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు స్థానికులు కూడా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరు అందుబాటులో లేకపోవడం, సో వారికి సంబంధించిన ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఆ కూల్చివేతలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కూల్చివేతలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. బట్ జగన్ కి సంబంధించినటువంటి